స్థాయిలో ఎడ్ల పోటీలు నిర్వహిస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది వస్తారని, 8 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో నిర్వహిస్తారని నేను కూడా ఊహించలేదు. ఎందుకంటే నేను రాయలసీమ ప్రాంతం నుంచి వస్తా, ఇంత పెద్ద స్థాయిలో ఎడ్ల పోటీలు పంద్యాలు నేను ఎప్పుడు చూడలా. నా జీవితంలో ఇంత పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్న పంద్యాలు మొట్టమొదటిసారిగా చూస్తున్న ఒక ఐపీఎల్ మ్యాచ్ చూసిన విధంగా నాకు అనిపిస్తాం. మన భాషని, మన యాసని, మన పండుగని, మన పబ్బాల్ని, మన కట్టుని, మన బొట్టుని భావితరాలకు తెలియజెప్పే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా సంతోషంగా ఉంది. నేను ఎందుకంటే చాలా విషయాల్లో నేను కాపీ కొట్టే ప్రయత్నం చేస్తుంటా నరేంద్ర గారిని. ఎందుకంటే ఒక ఆదర్శమైన, నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యా. 6 సార్లు ఎమ్మెల్యే గెలవాలంటే, ప్రజల ప్రజాదరణ పొందాలంటే ఏ రకంగా చేస్తే, ఏమి చేస్తే సాధించి వస్తేనే అనుకుంటా ఉన్నాను. వచ్చిన ప్రతిసారి ఏమేమి చేస్తున్నారో గమనిస్తా ఉన్నాను. దీంతో భాగంగా కేవలం అభివృద్ధి చేయడం, ప్రజలకు అండగా నిలబడడం, అర్ధరాత్రైనా పిలిస్తే పలకడం, సమస్యల పరిష్కారం చేయడం, సంక్షేమ పథకాల ఫలాల వరకు అందించడమే కాకుండా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయించడం లేదా క్రీడా పోటీలు నిర్వహించడం, ప్రజలతో మమేకమైపోయి వాళ్ళలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపడం కూడా చాలా అవసరమని వాళ్ళు నేను తెలుసుకున్నా. ఈ ఉత్సాహం, ఉత్తేజం కారణంగా ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు సంతోషం. ఎందుకంటే ప్రజలు సంతోషంగా, ఆనందంగా ఉంటే రాష్ట్ర ఆరోగ్య రంగం మీద పెడుతున్న బడ్జెట్ కాస్త తగ్గుతుంది, అనారోగ్యం బారిన పడే అవసరం రాదు. కాబట్టి ఇటువంటి ఆటలు అన్ని చోట్ల, అన్ని నియోజకవర్గాల్లో ప్రోత్సహించాలి. రైతాంగానికి మన సంస్కృతి గురించి తెలియజెప్పి భావితరాలకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేసినందుకు నేను నరేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ జై.